పుణ్యక్షేత్రం యొక్క నిర్మాణ శైలి మనలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చక్కని ఆహ్లాదకర వాతావరణంలో, సువిశాల ప్రాంగణంలో, పచ్చని చెట్లతో మనలను ఎక్కడికో తీసుకువెళుతుంది. కష్టాలతో, బాధలతో, వేదనలతో వచ్చిన వారు బాలయేసుని దర్శించి తరించి పునీతులు అవుతున్నారు. ఈ మహనీయుని దర్శించి తమ కష్టాలు చెప్పుకుని అవి తీరాక ఆనందం, సంతోషం వారి ముఖాలలో ప్రతిబింబిస్తుంది. అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తున్న భక్తులకు నిరాటంకముగా ఆదివారం విచ్చేసిన ప్రతి భక్తునికి అన్నసంతర్పణ గావించబడుతోంది. మనస్ఫూర్తిగా బాలయేసుని సందర్శించుకొని సంతృప్తిగా భోజనం చేసి ఆనందం నిండిన కళ్ళతో వెళ్ళడం మనం చూస్తాం. భక్తుల సంతర్పణతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ అన్నసంతర్పణ జరుగుతుంది. భక్తులు తమకు అవకాశం ఉన్నంత వరకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావలసినదిగా కోరుచున్నారు. ఒక ప్రక్క ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా ఈ కార్యక్రమాన్ని నడిపించడం విశేషం. ఈ పుణ్యక్షేత్ర నిర్మాణం జరిగి 2026వ సంవత్సరానికి 25 సంవత్సరాలు అవుతుంది. అంటే సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతోంది. రండి, మీరంతా తరలిరండి. ఈ 25 సంవత్సరాల పండుగను విజయవంతం చేసి మీరు మీ కుటుంబాలు నిండుగా మెండుగా అద్భుత బాలయేసు దీవెనలు పొందండి.
విచారణ గురువులను, సహాయ గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశాలను దీవించండి. వీరంతా మీ సంతోష సమాధానములను సమృద్ధిగా పొందొచ్చు చక్కగా ప్రజలకు వాక్య పరిచర్య చేయుటకు కావలసిన శక్తిని, బలమును, ఉత్సాహమును, నైపుణ్యతను వారందరికీ దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయామయుడా, ఈ లోకములో ఉన్న ప్రతి జీవి మీరు సృష్టించినది, మీరు రూపొందించినది మాత్రమే అయి ఉన్నది. ఇవన్నీ మానవాళి పట్ల మీకు గల అనంత ప్రేమకు ప్రతిరూపాలే. మేమంతా మీ ప్రేమను తెలుసుకొని అటువంటి గొప్ప ప్రేమలో జీవించే భాగ్యాన్ని మాకు ఎల్లప్పుడూ దయచేయండి. మేము మా క్రైస్తవ సంఘమంతా పొంగి పొరలు కాలముల వలె సుఖ సంపదలను అభ్యుదయమును పొందే విధముగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమమయుడా, తల్లి కష్టములో ఉన్న బిడ్డలను ఓదార్చినట్లు మేము మిమ్మల్ని ఓదార్చుదనని ప్రభు వాగ్దానం చేయుచున్నారు. కావున మనమంతా మన కష్టాలను, కడగండ్లను, కన్నీటి వేదలను ప్రభువులకు అర్పించి వారి నుంచి మనకు విముక్తిని కలుగ చేయమని, అదే విధముగా మన ఇరుగు పొరుగు వారిని కూడా దీవిస్తూ అందరికీ సుఖప్రద జీవితాలను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ శాంతి దూత, వాక్య బోధకులు ఎంతో మందికి ప్రభుని వాక్యాన్ని పరిచయం చేయొచ్చు, ప్రభుని రాజ్యంలోనికి స్వీకరిస్తూ ఉన్నారు. విస్తారముగా పడిన పంటకు కోతగాండ్రుగా ఉంటూ ప్రభుని పేరిట అద్భుతాలు చేయుచున్న వారందరిని దీవించండి. వారంతా జరుగుతున్న అద్భుతాలు తమ శక్తియుక్తులు కావాలని తెలుసుకొని వారి పేర్లు రాయబడి ఉన్నవని గొప్ప ఆనందాన్ని వారికి దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ అద్భుతమైన యేసువా, మా సంఘములు, మా విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులను, యువతీ యువకులను, వారికి విద్యను అందిస్తున్న గురువులందరినీ విశేషముగా దీవించండి. పోతూ ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. అందుకే ప్రియ దైవ బిడ్డలారా, ఈనాడు ఆమె దేవుడు మన జీవితాలలో వెలుగులు నింపబోతూ ఉన్నారని, ఆ యొక్క వెలుగు నింపబడాలంటే మనలో మారు మనసు చెందాలని, పశ్చాత్తాప భావము కలగాలని, ఎప్పుడు ఎవరిని కూడా ఏ విధముగా కూడా హింసించకూడదని, బాధ పెట్టకూడదు అని, మరి మనకి ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఆ ప్రభువుని ప్రార్థన చేసి మనకు ఆ యొక్క సమస్య నుంచి గట్టెక్కించేలా మనం విధేయతగా జీవించాలి, విశ్వాసంతో జీవించాలి. ఆ ప్రభువే నా సర్వస్వాన్ని భావించి ఆ విధముగా ఆ యొక్క సమస్య కావచ్చు, ఆ యొక్క రోగము కావచ్చు, ఆ కష్టమో లేదా నష్టమో, ఆ యొక్క ప్రకృతి వైపరీత్యమో ఏదైనా సరే దాని నుంచి మనం బయటపడడానికి మనవంతుగా మన విశ్వాసాన్ని కలిగి జీవించాలని ప్రభు ఈనాడు మనందరినీ కూడా కోరుతూ ఉన్నారు. ఆనాటి కాలంలో ఇజ్రాయేలీ ప్రజలు తమ యొక్క బానిస బ్రతుకుని వారందరూ ముగించారు. తమ యొక్క సొంత దేశం, తమ యొక్క సొంత ప్రజలు, సొంత దేవాలయం, యెరూషలేము దేవాలయం వారందరూ కూడా కొనిపోబడి తమ యొక్క ఆనందాన్ని తల్లి ఒడిలో ఏ విధముగా బిడ్డ ఆనందం పొందుతూ వద్దు తమ యొక్క సొంత దేశంలో ఆ యొక్క సొంత నగరం యెరూషలేము నగరం, యెరూషలేము దేవాలయం చేరుకొని ఆనందించినట్లు మనం కూడా మన జీవితాలలో ఆ ప్రభువుని విశ్వసిస్తే, ఆ ప్రభువు నమ్ముకుంటే తప్పకుండా మనం కూడా ఆ ప్రభు యొక్క మేలులు మన అనుదిన జీవితంలో పొందుతామని ఈనాటి మొదటి పట్టణం సందేశిస్తూ ఉంది. ఇక ఈనాటి రెండవ పట్టణ పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖలో ఒక చిన్న భాగం మనము విని ఉన్నాం. శిలువ ద్వారా వచ్చినప్పుడు ఆ శిలువను మనం ప్రేమించాలి, ఆ యొక్క శిలువను మనం ప్రార్థన చేయాలి. ఆ యొక్క శిలువ ద్వారా మనం ఎప్పుడు కూడా ప్రభువుకి మరింత సన్నిహితంగా మారాలి. యేసు ప్రభు ఆ యొక్క శిలువ మీద మరణించక ముందు ఆ యొక్క శిలువ అనేది ఒక తక్కువగా మాట్లాడే ఒక మాట, అది నీచమైనటువంటి ఒక వస్తువుగా పరిగణించేవారు. ఎందుకంటే దొంగలని ఆ యొక్క శిలువ మరణం విధించేవారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి శిలువని ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన
తన యొక్క జీవితాన్ని ఆ యొక్క తండ్రి చిత్తానుసారం ఆ యొక్క శిలువ మీద దారపోసాడు. ఆ క్షణం నుంచి ఆ యొక్క శిలువ అంతకుముందు దొంగలకి పరిగణించబడి నీచమైన వస్తువుగా పరిగణించబడినటువంటి ఆ యొక్క శిలువ మరి ఒక పవిత్రమైనటువంటి శిలువగా మారిపోయింది. ఆ యొక్క శిలువ నుండి మనం రక్షణ పొందుతాం అని పునీత పౌలు గారు ఇలాంటి రెండవ పట్టణం ద్వారా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి పవిత్రమైనటువంటి శిలువని ఎప్పుడైతే మనం మరి భక్తితో ముద్దాడుతామో, భక్తితో ప్రార్థన చేస్తాము, విశ్వాసంతో ప్రార్థన చేస్తాము, పరిపూర్ణమైన నమ్మకం ఆ ప్రభు పట్ల ఆ శిలువ పట్ల కలిగి జీవిస్తాము, మన యొక్క ప్రార్థనకి ఫలితం అనేది ఉంటుంది. ఈ యొక్క పుణ్యక్షేత్రములు ప్రతి ఆదివారం కూడా ఎంతో మంది సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. దాని అర్థం ఏమిటి? ఈ యొక్క దేవాలయంలో అడుగు పెడితే చాలు ఆ యొక్క బాలయ్య దీవెనలు మాకు ఉంటాయనే విశ్వాసంతో వస్తూ ఉన్నారు. ఎవరి విశ్వాసం వారికి రక్ష. అటువంటి విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ యొక్క విశ్వాసంతో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అందుకే మరలా తిరిగి ఆ దేవునికి వందనాలు తెలిపే సమయంలో సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. ఈనాడు అన్నదానం చేసే కుటుంబం కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ యొక్క పవిత్ర కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. తమ యొక్క జీవితములు మరి ఆ ప్రభువు నమ్ముకున్నారు. తమ యొక్క కుమార్తె జీవితంలో పెళ్ళై 4 ఏళ్ళు అయింది. సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ప్రభు దగ్గరికి వచ్చినారు. విశ్వాసంతో ప్రార్థన చేశారు. మరి గొప్ప ఫలాన్ని ఇచ్చారు. ఇక సుఖప్రసవం జరగాలని మరి ఈనాడు పూజ అర్పిస్తూ అదేవిధంగా అన్నదానం చేస్తూ ఉన్నారు. చూడండి మరి ఎంత గొప్ప విశ్వాసం వారికి వారి యొక్క విశ్వాసమే వారికి రక్ష. 4 ఏళ్ల నుంచి మరి పిల్లలు లేరనే బాధ తొలగిపోయి ఆ ప్రభు వారికి సంతానాన్ని ప్రసాదించబోతున్న త్వరలో మరి ప్రసవం జరగబోతుంది. ఆ బిడ్డకు సుఖప్రసవం జరగాలని 12 బిడ్డకు జన్మ ఇవ్వాలని అందరం కూడా ఈ యొక్క పూజల భక్తితో ప్రార్థన చేద్దాం. దానికోసమే ఈరోజు అన్నదానం చేస్తూ ఉన్నాను. ప్రియ దైవ బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనకు ప్రభు ఎన్నో మేలు సమకూరుస్తూ ఉన్నారు. ఎన్నో బాధల నుండి తప్పిస్తూ ఉన్నారు. ఎన్నో రోగాల నుండి మనల్ని గట్టెక్కిస్తూ ఉన్నారు. అనేక రోగాలు స్వస్థత పరుస్తూ ఉన్నారు. ఈ లోకంలో దేవునికి ఈ యొక్క దయ్యానికి మరి తేడా మనం గమనించాలి. సైతాన్ అనేది మనుషులను బట్టి పీడించే మరి ఒక పెద్ద భూతమని మనం మంచిగా ఎప్పుడైతే జీవిస్తామో, విశ్వాసంతో జీవిస్తామో, గట్టి నమ్మకంతో జీవిస్తామో అలా కోల్పోయి అహంభావముతో ప్రవర్తిస్తూ తోటి వారిని కించపరుస్తూ ఎప్పుడు ఎదుటి వారి తప్పుల్ని తప్పుపడుతూ ఆ విధముగా లోన మరి సంతోషపడే స్వభావం ఆ యొక్క సైతానది. అలాంటి సైతాన్ని మనం లేకుండా పవిత్రతగా ఆ యొక్క శిలువే నాకు సర్వస్వం అని పునీత పౌలు గారి యొక్క వాక్యం అది కేవలం గలతీయులకు రాసిన లేఖే అందరికీ కూడా వర్తిస్తూ ఉంది. శిలువని నమ్ముకొని ఆ యొక్క శిలువతో మన విశ్వాసంతో ప్రార్థన చేస్తే నాకు విజయం చేకూరుతూ ఉంది. శిలువ మన యొక్క విజయానికి గుర్తు. అందుకే సైతాన్ని పారద్రోలాలంటే ఆ యొక్క శిలువ ఎప్పుడు కూడా మన దగ్గర ఒక ఆయుధం లాగా ఉండాలి. మన మెడలో ఆ యొక్క శిలువ ధరించడం లేక జపమాల ఎప్పుడు ఆ శిలువ ఉంటుంది. ఆ యొక్క శిలువ మన దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క సైతానిక ప్రయత్నాలు ఏమీ కూడా పని చేయవు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క వ్యక్తిగత జీవితంలో పునీత పౌలు గారు ఏ విధముగా ఆ యొక్క శిలువ గురించి మీరు ఎప్పుడైతే శిలువ ఆ యొక్క సర్వస్వం అని భావించి జీవిస్తారో ఆ శిలువే నీ జీవితం అంతా కూడా నీకు తోడై ఉండి ప్రతి విషయం నీవు చేపట్టే ప్రతి కార్యము కూడా విజయవంతం చేస్తుందని సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక అదే శిలువ మన యొక్క కష్టాలని, మన యొక్క నష్టాలని, బాధలని, సమస్యలని, రోగాలని ఇవన్నీ కూడా మన జీవితంలో మనకు సంభవించే శిలువని ఆ యొక్క శిలువని ఆ యొక్క వాటినన్నింటినీ మన ఉదాహరణగా మనం అందరము కూడా ఆ యొక్క శిలువని విశ్వాసంతో ప్రార్థన చేస్తే మన అనుదిన జీవితంలో మనకు జరిగే ఈ యొక్క శిలువలన్నీ కూడా అంటే బాధలు, ఈ యొక్క రోగాలు, సైతాను పనులన్నీ కూడా ఒక మాయమైపోతాయి.
బానిస బ్రతుకని అనుభవించారు. అవన్నీ కూడా ఇక తీరిపోబోతూ ఉన్నవి. త్వరలో మీ యొక్క స్వంత దేశం, మీ యొక్క యెరూషలేము నగరానికి, మీ యొక్క యోదయ దేశానికి, మీ యొక్క యెరూషలేము దేవాలయంలోనికి మీరందరూ ప్రవేశించబోతూ ఉన్నారు. అవి శిథిలమైనప్పటికీ కూడా మరలా అవి తిరిగి పునర్నిర్మింపబడబోతూ ఉన్నాయి అని సందేశాన్ని యెషయా ప్రవక్త ద్వారా అందజేస్తూ ఉన్నాడు యావే దేవుడు. ఇవే పలుకలు, ఇదే సందేశం ఈనాడు జీవించే మనకు కూడా వర్తిస్తూ ఉన్నాయి. మనము కూడా అనేక సార్లు ఈ లోకములో మనం అనుభవించే బాధలు, సమస్యలు, రోగాలు, నష్టాలు, ప్రకృతి వైపంతాలను అసువులు పాసినాడు. అంటే ప్రభుని కోసం ప్రాణాలు ధారపోసినారు. శత్రువుల చేతిలో హతమయ్యారు. ఇంత జరుగుతూ ఉన్న ఈ యొక్క సువార్త ఆగిపోవటం లేదు. అంతకంతకు ఇంకా పెరుగుతూనే అనేక మందికి ఆ యొక్క దేవుని యొక్క వాక్యము గురించి, ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను గురించి అందజేయబడుతూనే ఉంది. మరి మన జీవితములు మనము కూడా అనేక సందర్భాలలో ఈ యొక్క సైతాన్ని ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. ఈ యొక్క సైతాను అనేక రూపాలలో ఉంటుంది. ఎక్కడైతే మంచి జరుగుతూ ఉందో ఆ యొక్క మంచికి బదులుగా చెడుని ప్రేరేపిస్తూ, ఒక మంచి కార్యం జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని చెడగొట్టాలని, లేక మంచి పేరు ప్రఖ్యాత ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క పేరు ప్రఖ్యాత చెడగొట్టాలని, లేక ఎప్పుడు కూడా మంచికి బదులుగా చెడుని ప్రేరేపిస్తూ ఉంటుంది సైతాన్. అలాంటి సైతాను క్రియలు మనం విడిచిపెట్టి దానికి బదులుగా ఆ యొక్క 10 ఆజ్ఞలతో కూడినటువంటి జీవితం, సువార్త విలువలతో కూడినటువంటి జీవితం, ఆదర్శవంతమైన జీవితం జీవించాలని ఈనాటి 3 పట్టణాలు కూడా మనకు బోధిస్తూ ఉన్నాయి. అందుకే ఈనాటి మొదటి పట్టణములు తల్లి ప్రేమ ఏ విధముగా బిడ్డ పొందుతూ ఉందో అదే ప్రేమ ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము నగరం, యెరూషలేము దేవాలయం పునరుద్ధరింపబడి నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని, వారికి పూర్తి స్వతంత్రాన్ని వారు పొందుతారని. ఇక 2వ పట్టణంలో సిలువ ద్వారానే కూడా మొత్తం మనకు ఉండేది. ఆ యొక్క సిలువ నమ్ముకుంటే మనకి ఎప్పుడు కూడా విజయమే కలుగుతుందని ఇక సువార్త పట్టణంలో ఈ యొక్క సువార్తికులకి ఎన్ని కష్టాలు, ఆటంకాలు ఎదురైనా ఆ ప్రభువుని నమ్ముకొని మునుముందుకు సాగిపోవటమే, ఈ యొక్క సైతాన శక్తుల్ని ఓడించాలి విశ్వాసముతో. ఈ యొక్క లోకములో మనకు జరిగే నిందలు, అవమానాలు ఇలాంటివన్నీ కూడా యొక్క సైతాన్ని యొక్క క్రియలే. ఆ యొక్క సైతాన్ని విశ్వాసముతో ఎదుర్కొని బలముగా మున్ముందుకి సాగిపోవటమే అసలు సుసలైనటువంటి క్రైస్తవ లక్షణమని ఈనాడు ప్రభు మనందరికీ సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. అటువంటి సందేశాన్ని ఆలకించిన మనం మన నిజ జీవితంలో ఈ యొక్క సైతాన్ని ఎదుర్కొని ఆ యొక్క ప్రభుని వైపు మన యొక్క జీవితాన్ని మరల్చుకుందాం. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరూ కలిసి మన యొక్క విశ్వాసాన్ని ప్రయాణించుకుందాం. పరలోకమున భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రత్యేకమైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాం. అతని యొక్క విశ్వసిస్తున్నాం. ఇతడు పవిత్రాత్మ గర్భమైన కన్యమరి నుండి పుట్టి తులసిల అధికారులలోని పాటుపడి దేవునిత కొట్టబడి మరణం పొంది సమాధిలో కూర్చున్నాడు. ఆ కారణానికి 3వ నాడు చనిపోయిన వారు పరలోకానికి సర్వశక్తి గల ప్రత్యేకమైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించేవాడు చనిపోయిన వారు తీర్పు చేర్చుకోవచ్చు. పవిత్రాత్మ విశ్వసిస్తున్నాము. పరిశుద్ధ కథోలిక సభని పునీతుల సంబంధ ప్రయత్నం విశ్వసిస్తున్నాము. పాపముల మన్నింపుని విశ్వసిస్తున్నాము. శరీరం యొక్క ఉత్థానాన్ని విశ్వసిస్తున్నాము. నిత్య జీవము విశ్వసిస్తున్నాము స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ప్రేమించును సుందరమైనవి ధన్యమైనవి జయ జయ యేసునామం, జయ జయ యేసునామం, జయ జయ యేసునామం, జయ జయ యేసునామం. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి ధన్యమైనవి.
జీవితము అర్పించు నీకు బిడ్డలను దీవించు యేసయ్యా దీవించుమా నీకు వాక్కుతో దీవించుమా దీవించు యేసయ్యా దీవించుమా నీకు వాక్కుతో దీవించుమా రాజ్యము రావాలయో ఎల్లరూ నీ నామమును స్తుతించాలయో నీకు రాజ్యము రావాలయో ఎల్లరూ నీ నామమును స్తుతించాలయో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సువార్త